అందరికీ నమస్కారం. అసలు ఈసారి మహాశివరాత్రి ఎప్పుడు అనే ధర్మ సందేహం అందరూ అడుగుతున్నారు. అంటే ఈసారి మార్చి 8న మహాశివరాత్రి జరుపుకోవాలని లేదా మార్చి 9వ తేదీ మహాశివరాత్రిగా జరుపుకోవాలా అనే ధర్మ సందేహం అందరిలో ఉంది. ఈ వీడియోలో తిథి సమయాలతో సహా పూర్తిగా వివరించడం జరుగుతుంది. అలానే మహాశివరాత్రి రోజు అద్భుత పూజా సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. అలానే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హర హర మహాదేవ అని చిన్న కామెంట్ చేయండి. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడు జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది. ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు. కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి. 4 యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని 4 విధములైన వస్తువులతో అభిషేకిస్తారు. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజు ఏ రోజు, అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం, నిషిధాకాలం అంటే లింగోద్భవ కాలం, పూజా సమయం, అలానే 4 యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం. మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి. ఈసారి చతుర్దశి తిథి మార్చి 8వ తేదీ రాత్రి 9:57 ప్రారంభమై మార్చి 9వ తేదీ సాయంత్రం 6:17 వరకు ఉంటుంది. మనకు చతుర్దశి తిథి తెలిసింది. దీని ప్రకారం చూస్తే మార్చి 9వ తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది. అలానే ఈ మార్చి 9వ తేదీనే చతుర్దశి తిథి సమయం అధికంగా ఉంది. కాబట్టి ఈ రోజున మహాశివరాత్రిగా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది. దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజుల్లో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘ బహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం. దీని ప్రకారం మార్చి 8వ తేదీ రాత్రి 9:57 చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మాత్రం ఈ చతుర్దశి తిథి ఉంది. కాబట్టి ఈ మార్చి 8వ తేదీని మహాశివరాత్రిగా జరుపుకోవాలి. ఇక ఈ రోజు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం విశితకాలం. దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ రోజు నిశితకాలం వచ్చి మార్చి 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు దాటితే మార్చి 9వ తేదీ వస్తుంది. 11:54 AM నుండి 12:42 AM వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 48 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 48 నిమిషాలు నిశితకాలం శివ ఆరాధనకు నిర్దేశించింది. మహాశివరాత్రి రోజు నిశితకాలం శివ పూజ చేయడానికి అనువైనది. ఆ మహాశివుడు లింగ రూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే. ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం 4 యామముల కాలం అంటే 4 జాముల కాలం ఉంటుంది. ఇందులో మొదటి యామం మార్చి 8వ తేదీ సాయంత్రం 6:16 నుండి రాత్రి
17 నిమిషాల పాటు ఉంటుంది. ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం, తామర పువ్వులతో పూజ, పెసరపప్పు బియ్యం కలిపిన పులగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. తర్వాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు. ఇక రాత్రి సమయంలో రెండవ యామం లేదా రెండవ కాలం వచ్చి మార్చి 8వ తేదీ 9 గంటల 17 మార్చి 9వ తేదీ 12 గంటల 18 AM వరకు ఉంటుంది. ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం, పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్ర పఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేదా మూడవ జాముకాలం వచ్చి మార్చి 9వ తేదీ 12 గంటల 18 AM నుండి 3 గంటల 19 AM వరకు ఉంటుంది. ఈ మూడవ యామకాలంలో శివలింగానికి నేతితో అభిషేకం, బిల్వ పత్రాలతో పూజ, నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్ర పఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో 4వ యామం లేదా 4వ జాము కాలం వచ్చి మార్చి 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 19 AM నుండి 6 గంటల 20 నిమిషాలు AM వరకు ఉంటుంది. ఈ 4వ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం, నల్ల కలువ పూలతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అథర్వణ వేద మంత్రం పఠనం చేస్తారు. ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు. ఈ 4 యామంలో మరియు నిశిత కాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అతని మహాపుణ్యం మీకు లభిస్తుంది. అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. కాబట్టి మార్చి 8వ తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి ఉంది. మనమందరం మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో మార్చి 8వ తేదీ జరుపుకోవాలి. కాబట్టి మార్చి 8వ తేదీ ఈ సమయాల్లో శివారాధన, ఉపవాసం, జాగరణ, మంత్ర జపం చేయటం వలన ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. సకల శుభాలు కలుగుతాయి. శివ సాహిత్యం లభిస్తుంది. ఈ రోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానాన్ని ఇచ్చే కథ. ఈ కథను పూర్తిగా వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఇది ఒక పిచ్చుక కథ. మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ ఇది. ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది. ఈ కథ ఎంతో భావనమైనది, పవిత్రమైనది. దేవాది దేవుడైన ఆ మహాశివుడు ఇలా చెప్తున్నాడు: ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారి జీవితంలో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. వారి జీవితంలో నుండి ఈ సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారిపై ఆ మహాశివుడు కృప ఎప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. ఈ రోజు మనం ఒక పక్షి చేసిన శివరాత్రి కథను తెలుసుకుందాం. అయితే ఆ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కానీ లేదా సోమవారం వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది. మంచి కర్మలు చేయడానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు, అతని భార్య ఉండేవారు. వారికి అన్నానికి, ధనానికి ఎటువంటి లోటు లేదు. కానీ వారి జీవితంలో ఏ దాన ధర్మాలు కానీ పుణ్య కార్యాలు కానీ చేయడం లేదు. వారి జీవితంలో ఎప్పుడూ ఎవరికీ కూడా కనీసం భిక్ష కూడా వేయలేదు. అలాంటి వారికి తినేవాళ్ళు ఎవరూ లేరు. వారికి సంతానం కూడా లేదు. ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు పైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది. దానికి కూడా 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
పక్షి రోజు నగరంలోకి ఆహారం కోసం వెళ్తూ ఉండేది. ఆహారాన్ని తీసుకొని తన గూటికి చేరుకొని తన పిల్లలకు తినిపించేది. ఆ పక్షి రోజు నగరంలోకి వెళ్ళి ఆహారం సేకరించే క్రమంలోని ఎటు ఇంటికి కూడా వెళ్తూ ఉండేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక ధాన్యం కూడా ఎప్పుడూ లభించేది కాదు. పక్షి అలా ఆలోచిస్తూ ఉండేది. పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుది. సేటు చాలా ధనవంతుడు. కానీ ఇతను ఎటువంటి దానాలు చేయడం లేదు. కనీసం ఎవరికి భిక్ష కూడా వేయడం లేదు. ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయడం లేదు. పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు. ఈ సేటు చాలా పిసినారి అని అనుకుంది. ఒకరోజు తన పనిచే తన గూడు నుండి వెళ్ళి ఆ సేటు ఇంటికి వెళ్ళి కూర్చుంది. అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాటలు ఆడుకుంటున్నారు. సేటు భార్య సేటుతో ఇలా చెప్తుంది, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి. పూర్తి నగరంలోనే మనమే ధనవంతులం. మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? మనకు వారసులు కూడా లేరు. ఈ ధనాన్ని తినేవారు ఎవరు అని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు, ఇందులో మనం చేసేదేముంది? మన తలరాత అలా ఉంది. మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు. ఎప్పటి వరకు మనం జీవించి ఉంటాము అప్పటి వరకు ఈ ధాన్యాన్ని తింటాము. అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపదను తినాలని ఉంటుందో తరువాత ఈ సంపదను వారు తింటారు. ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి వింటుంది. వారి మాటలు విన్న తరువాత ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకొని మళ్ళీ గూటికి వెళ్తుంది. కానీ ప్రతిరోజు కూడా సేటు ఇంటికి వెళ్ళేవారు, మాట్లాడుకునేవారు మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది ఆ పక్షి. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినది. దాని మనసు చాలా దయ కలిగినది. ఆ సేటు భార్య కూడా రోజు పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది. సేటుకు తెలియకుండా దాచి ఉంచిన ఆ పక్షికి ధాన్యం వేయటం మొదలుపెట్టింది. ఆ పక్షి ఆహారాన్ని తింటూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు ధాన్యాన్ని కూడా వేస్తుంది. కానీ వారింట్లో పుత్రులు లేరు. ఏం చేయాలి? నేను ఏం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు కలుగుతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైన స్త్రీ అవ్వలేదు కదా. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యని తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వీళ్ళ కోసం ఏం చేయగలుగుతాను అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పుత్రుడు జన్మించాలంటే నేను ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటే తనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుడి దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకుంది. నేను మహాదేవుడి దగ్గరకు వెళ్ళి సేటు మరియు సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటాను అని ఆలోచిస్తూ తన గూటికి వెళ్ళి మగపక్షితో చెబుతుంది, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను, మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి, వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో వెళ్ళింది. పక్షి చాలా వేగంగా ఉరకలు వేస్తూ దూసుకొని పోతుంది. పగలు రాత్రి ఎగురుతూనే ఉంది. ఆ పక్షి చాలా కష్టపడుతుంది. ఆకలి దాహం కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంది. అలా ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంది. ఎక్కడైతే దేవాది దేవుడు మహాదేవుడు పార్వతీదేవి ఉన్నారో
పక్షి ఎగురుకుంటూ వెళ్ళి అమ్మవారి పాదాల వద్ద పడింది. పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకుంది. పక్షి స్పృహ కోల్పోయింది. పక్షిని స్పృహలోకి తీసుకువచ్చి ఇలా అడుగుతుంది, ఓ పక్షి, నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు అని అడిగింది. అందుకు ఆ పక్షి ఇలా అంది, అమ్మ పార్వతీమాత, నేను చాలా దుఃఖంలో ఉన్నాను అంటుంది. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడు పక్షి, నాకు అర్థమయ్యేలా చెప్పు, అసలు విషయం ఏమిటి, వివరంగా చెప్పు అని అంటుంది. దానికి పక్షి ఇలా చెప్తుంది, అమ్మ, ఎక్కడైతే నేను నివసిస్తున్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు. వారికి పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా చాలా మంచిది. ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని ఆ పక్షి అడిగింది. ఆ మాటలు చెప్పి ఆ పక్షి స్పృహ కోల్పోయింది. పార్వతీదేవి మళ్ళీ పక్షిని స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. చాలా సమయం తర్వాత పక్షి మళ్ళీ స్పృహలోకి వచ్చింది. పార్వతీమాత పక్షికి ఆహారాన్ని ఇచ్చి నీటిని అందించింది. పక్షితో ఇలా చెప్తుంది, నీవు చింతించకు, కొంచెం సమయంలోనే ఆ మహాశివుడు ధ్యానం నుండి లేస్తారు. తరువాత నీవు మహాదేవుడితో మాట్లాడు అని చెప్పింది. ఇక మహాదేవుడు నిద్ర లేచాడు. ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని మహాదేవుడి దగ్గరకు వెళ్తుంది. మహాదేవ, పలానా నగరంలో ఒక సేటు భార్య నివసిస్తూ ఉన్నారు. వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేరా అని పార్వతీదేవి అడిగింది. ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు, చూడు దేవి, వారి తలరాతలో పుత్రులు లేరు అని అంటాడు. అప్పుడు పార్వతి, అమ్మవారు ఇలా అంటుంది, కానీ వారి తలరాతలో పుత్రుడు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వాలి అని అంటుంది. దానికి మహాశివుడు ఇలా అన్నాడు, చూడు పార్వతి, నేను చెప్పాను కదా, అతని తలరాతలో పుత్రులు లేరు. అలాంటిది పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అని అంటాడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడు స్వామి, ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది. ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది. మనం సహాయం చేస్తామని వచ్చింది. తన ఆకలిని దాహాన్ని కూడా వదిలి ఎదుర్కొంటూ ఇక్కడ వరకు వచ్చింది. తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అని అంటుంది. పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఎలా అన్నాడు, చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాకుంది. నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు సేటు భార్యకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తాను. కానీ నీవు ఆ పక్షికి చెప్పు, సేటు భార్య ఏ దాన ధర్మాలు ఎప్పుడూ చేయలేదు, పుణ్యకార్యాలు చేయడం లేదు. కానీ పుత్రులు కలిగాక మాత్రం దాన ధర్మాలు చేయాలి, పురాణ కథలు చదవాలి, గుడిలోని దేవుణ్ణి దర్శించాలి, భిక్షాటన చేసేవారికి భిక్ష వేయాలి, భగవాన్ నామస్మరణ చెయ్యాలి అని చెప్పాడు. దానికి ఆ పక్షి ఇలా చెప్పింది, చూడు దేవా, నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని ఆ పక్షి మహాశివుడితో చెప్పింది. సేటు ఇంకా అతని భార్య గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేయాలి అని చెప్పాడు పరమేశ్వరుడు. పక్షి అన్నింటికి ఒప్పుకుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు. తరువాత పక్షి దేవాది దేవుడైన పరమేశ్వరునికి పార్వతీదేవికి నమస్కరించుకొని అక్కడ నుండి వెళ్ళి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంది.
అది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది. వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు తన పిల్లలకు మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. మెల్లమెల్లగా ఆ సేటు కొడుకు పెద్దవాడు అవటం మొదలవుతుంది. శివరాత్రి అయిపోయింది, మళ్ళీ శివరాత్రి కూడా అయిపోయింది. ఇలా 4 శివరాత్రులు అయిపోయాయి. 5వ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. అబ్బాయికి 5 సంవత్సరాలు రాబోతున్నాయి. ఈ సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు, గుడికి వెళ్ళటం లేదు, ఎవరికి భిక్ష కూడా వేయటం లేదు, ఏ పుణ్యకార్యాలు చేయడం లేదు. అదే ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో దుఃఖంతో ఉంటుంది. వీళ్ళు దాన ధర్మాలు చేయకపోతే వీళ్ళ పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు. అదే ఆలోచిస్తూ చాలా దుఃఖంతో ఉంటుంది. నేను సేటు భార్యకు ఎలా చెప్పాలి? నా భాష వారికి అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి. ఆ పక్షి తన పిల్లలతో ఇలా చెబుతుంది, నేను కొన్ని రోజుల పాటు బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి వెళ్ళింది ఆ పక్షి. పార్వతీ అమ్మవారి పాదాలపై పడింది. పార్వతీదేవిని పక్షి తన చేతిలోకి తీసుకొని ఇలా అంటుంది, నువ్వు ఏదైతే అడిగావో, ఎలా జరగాలనుకున్నావో అలానే జరిగింది కదా. సేటు భార్యకు పుత్రుడు లభించాడు, నీవు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగింది. దానికి పక్షి ఇలా అన్నది, పార్వతీమాత, సేటు భార్యను నేను సన్మార్గంలో తీసుకురావడంలో విఫలమయ్యాను. వారిని ధర్మ మార్గంలోకి నేను పంపించలేకపోయాను. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇది వరకు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఏ దాన ధర్మాలు చేయడం లేదు, ఎవరికి భిక్ష కూడా వేయడం లేదు, ఏ భగవత్ నామస్మరణ చేయడం లేదు. ఇప్పుడు కూడా భార్యాభర్తలు అలానే ఉన్నారు అని చెప్పింది. దానికి పరమశివుడు ఇలా అన్నాడు, చూడు పక్షి, వాళ్ళు అలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు. ఆ మాట విని పార్వతీదేవి పాదాలపై పడి ఆ పక్షి తలను కొట్టుకోవడం ప్రారంభించింది. అమ్మా పార్వతీమాత, అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. ఆ పక్షికి అర్థమైంది, ఏదైనా కావాలంటే పార్వతీదేవి అమ్మవారి పాదాలపై పడితే చాలు, అమ్మవారు కోరికను పరమేశ్వరుడు నెరవేరుస్తాడు అని అర్థమయ్యింది. అలా పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడి తలను కొట్టుకోవడం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకుని, నీవు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడుతాను అంటుంది. చూడు తల్లి, నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. నా భాష ఎవరికి అర్థం కాక నా మాటలను పట్టించుకోవడం లేదు వాళ్ళు. దానికి నేనేం చేయను తల్లి అంటుంది. మీరు మరియు మహాశివుడు అక్కడికి వెళ్ళి సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని కోరింది. దానికి పార్వతీదేవి మహాశివుడు ఇలా అన్నారు, సరే పక్షి, అలానే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు భార్య ఇంటికి వస్తాము అని చెప్పారు. పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది. ఇక పార్వతీదేవి పరమేశ్వరుడు ఒక సాధువు వేషంలో సేటు ఇంటికి వెళ్ళారు. సేటు గుమ్మంలో నిల్చుని ఉన్నాడు. సేటు భార్య కూడా అక్కడే ఉంది. వారిద్దరితో సాధువు వేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు
ఇలా అన్నారు, మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పారు. అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించుకొని ఇలా చెప్తుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి, మీకు తప్పకుండా భోజనాన్ని పెడతాము. ఆ విధంగానే సేటు భార్య ఆ సాధువుని ఇంటికి వచ్చి భోజనాన్ని పెట్టారు. ఆ ఇంట్లో వారు అటు ఇటు తిరుగుతారు. వీళ్లకు తీపి పదార్థాలను లడ్డూలు తీసుకువచ్చి ఇచ్చాడు. ఆ బిడ్డను చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది. పార్వతీదేవి ఇలా ఆలోచిస్తుంది, ఈ బాలుడు మహాదేవుడు ప్రసాదం, అందువలనే ఈ బాలుడు ఎంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు. సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెట్టారు. భోజనం తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇంటి నుండి బయటికి వెళ్తారు. అప్పుడు సేటు భార్య బయటకు వచ్చారు. వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకొని, మేము చేసిన సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అన్నారు. అప్పుడు ఆ మహాదేవుడు ఇలా అన్నాడు, ఇద్దరు చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి వినండి. మీరు తప్పులైతే చాలానే చేశారు, తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే పుత్రుడికి ఆపద రానుంది. మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న సేటు భార్య సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడతారు. స్వామి, దీనికి ఏదైనా మార్గం చెప్పండి, మేము ఏం చేయాలి? చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుణ్ణి మేము కోల్పోవాలని అనుకోవడం లేదు అన్నారు. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు, లేవండి, ధ్యాస పెట్టి వినండి. ఈ రోజు నుండి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటి నుండి వెళ్ళకూడదు. వాళ్లకు దాన ధర్మాలు చేయండి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి, జీవ జంతువులకు సహాయం చేయండి, ధర్మ కార్యాలను చేయండి, పుణ్య కార్యక్రమాలను చేయండి, మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి, ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు. మహాదేవుడు చెప్పిందంతా విని భార్యాభర్తలు ఇద్దరూ కూడా నమస్కరించుకుని పరమేశ్వరుని పాదాల చెంత పడతారు. స్వామివారు మీరు చెప్పిన విధంగానే చేస్తాము అని అంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, మీ ఇంట్లో ఆడుకుంటున్న పుత్రుడు నిజానికి మీ తలరాతలో లేడు. ఒక పక్షి యొక్క కష్టం, ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది. ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వల్లే ఈ రోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటూ ఉన్నాడు అని అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు, ఆ పక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ పక్షి అక్కడకు వచ్చింది. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క అసలైన రూపంలోకి వచ్చారు. సేటు మరియు సేటు భార్యకు దర్శనాన్ని ఇచ్చారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమయ్యింది. చాలా ఆనందంతో సంతోషంతో సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. మహాశివుడు దర్శనాన్ని చేసుకుంటారు. అప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ మహాదేవుడు కృప ఎప్పుడూ ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో వారు శివలోకాలను పొందుతారు. జీవించినంత కాలం భోగభాగ్యాలతో జీవిస్తారు. జన్మలో పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈ మహాశివరాత్రిలోపు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో, చెప్తారో, వినిపిస్తారో వారికి జన్మలో పాపాలు దరిద్రాలు పోయి మహాపుణ్యం వస్తుంది. అన్ని రకాల కష్టాలు బాధలు పోయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మరి మహాశివరాత్రిలోపు ఏ కథను వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు నగరానికి సమీపంలో ఉన్న
ఒక వనానికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు. శాస్త్ర విధానంగా శివుడికి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ని దివ్యంగా పూజించేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, గోమేధిక వైడూర్యాలు, మాణిక్యాలు శివలింగానికి సమర్పించేవాడు. ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడింది. ఒకనాడు అడవి మృగాలని వేటాడి కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. అతనికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది. అక్కడికి వచ్చేసరికి కిరాతకుడికి ఎంతో దాహం వేసింది. అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ఒక సరోవరం కనిపించింది. ఒడ్డున తన సామాన్లన్నీ పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగాడు. కొంత నీటిని ఉంచుకొని బయటకు వచ్చాడు. ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో, పుష్పాలతో కనిపించింది. కిరాతకుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడున్న రత్నాలన్నీ పక్కకు తోసేసి తాను తెచ్చిన నీటితో శివలింగానికి స్నానం చేయించాడు. పక్కనే బిల్వ వృక్షం ఉంది. దాని ఆకుల్ని తెచ్చి స్వామి మీద వేశాడు. అలానే వేటాడి తెచ్చిన మాంసం ముక్కని సంచి నుండి తీసి నైవేద్యంగా పెట్టాడు. ఇలా తనకు తోచిన రీతిలో శివ పూజ చేసిన తరువాత ఆ కిరాతకుడు ఇలా అన్నాడు, స్వామి శంకర, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు నీకు ఇలానే పూజలు చేస్తాను, నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు. ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజ చేయటం ప్రారంభించాడు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో, నేను ఏదో పాపం చేసి ఉంటాను, నా పూజలో ఏదో లోపం ఉంది, నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో, ఇదంతా నా దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన పురోహితుడు, అయ్యా, తమరు ఎందుకు ఇలా చింతంగా ఆలోచిస్తూ ఉన్నారు అని అడిగాడు. దానికి నంది, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను. ఇంతకు ముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందరవందర చేసేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యంగా పెట్టినవాడు ఎవడో నాకు కనిపించలేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. దానికి పురోహితుడు నందితో ఇలా అన్నాడు, అయ్యా, తమరు ఏం బాధపడతారు, రేపు పొద్దున్న నేను కూడా మీతో వస్తాను, ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. రోజు వచ్చి మన పూజ చెడగొట్టేవాడు ఎవడో తెలుసుకుందామని ధైర్యం చెప్పాడు. అలానే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తుండగా నంది లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం చేశాడు. తర్వాత యథావిధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ వైభవంగా నిర్వహించారు. ఇలా 2 జాముల కాలం గడిచింది. అప్పుడు మహాకాలుళ్ళ నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతకుడు చేతులు ధనుస్సు, బాణం పట్టుకొని అక్కడికి వచ్చాడు. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతును చూసి నంది భయపడిపోయాడు. అతనితో పాటు పక్కన ఉన్న పురోహితుడు, అతని బృందం కూడా వణికిపోయారు. రోజు చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళని పట్టించుకోలేదు. పూలని పక్కకు తీసేసి గంగాజలంతో అభిషేకం, మాంసం నైవేద్యంగా స్వామికి సమర్పించాడు. బిల్వమాకులు తెచ్చి లింగం మీద వేశాడు. ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ దృశ్యమంతా చూసిన నందికి, అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు పండితులు నందితో ఇలా చెప్పారు, అయ్యా, నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతుంది. ఇక శివలింగం అక్కడ అంతా పాడు చేయబడుతుంది. ఇక శివలింగం అక్కడ వండటం అంత మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకువచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి, అదే శ్రేయస్కరమని సెలవిచ్చాడు. నంది వారి మాటల ప్రకారం
వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి రత్నాలతో పూజించాడు. అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి శివలింగం కనిపించలేదు. ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. దాంతో ఇలా అన్నాడు, ప్రభువు శంకర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. ప్రభువా, నాకు కనిపించు. నీవు రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను. పరమేశ్వర, కరుణించు అని తీవ్రంగా విలపించాడు. అయితే శివుడు కనిపించలేదు. వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ, ప్రభువు, ఇదిగో నా గుండెను చీల్చాను, ఇప్పటికైనా రా అని పిలిచాడు. ఆ వెంట లోపల పేగుల్ని మాంసాన్ని బయటికి తీసి లింగాన్ని తీసేసి గోతులో వేశాడు. అలానే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో నీళ్లు తెచ్చి ఆ గోతులో పోశాడు. పక్కనే ఉన్న బిల్వపత్రాలు శక్తి లేకపోయినా ఎలాగో తెచ్చి అక్కడ సమర్పించాడు. ఒంట్లో పూర్తిగా ఓపిక నశించినా కూడా తన రక్తం ధారలుగా కారిపోతుండగా అలాగే నేల మీద కూలిపోయాడు. అంతలో దివ్య కాంతులు వెదజిల్లుతూ ప్రమద గణాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు. కర్పూర కాంతితో ప్రకాశిస్తూ ఘటాజూటాన్ని, త్రిశూలాన్ని, చంద్రరేఖను ధరించిన శివుడు కిరాతుడు చేయి పట్టుకొని పైకి లేపి అతని గాయాలన్నీ పోగొట్టాడు. ఎంతో ప్రేమగా అతనితో ఇలా అన్నాడు, కిరాత, నీవెంతో గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగి పూజలు చేశావు. నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు. నీ భక్తి అనన్యమైనది, సామాన్యమైనది కాదు. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇక రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభు, నేను నీ దాసుడిని. నాకు జన్మ జన్మల్లోనూ మీ మీద అసంతలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, మిత్రుడు. ఇక నాకు వేరే ఏ కోరిక లేదు. నిన్ను ధ్యానిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు.